హలో అండి, మీ అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలన్నీ చూసినందుకు. ఈరోజు చెట్ల గురించి ఒక మంచి ల్యాబ్ కంపోస్ట్ చేస్తున్నాను. ఫర్మెంటేషన్ లిక్విడ్, అదే మన కలి అంటారు, పుల్ల నీళ్ళు అంటారు, లక్ష్మీచార్ అంటారు కదా, అలాంటి టైప్లోనే చేస్తున్నాను. నేను నిన్న మొన్న అన్నం మిగిలిపోతే అన్నం వేస్ట్ చేయకుండా ఇందులో వేసానండి. రైస్ వేసి నిన్న మొన్న బియ్యం కడిగి ఇందులో పోసాను. బియ్యం కడిగిన నీళ్ళు, అన్నం కూడా వేసాను. ఇంకా ఇప్పుడు ఇది ఒక 3 days ఊరాక మనం చెట్లకు పోస్తాము. ఈరోజు కూడా ఏం చేస్తున్నానంటే బియ్యం కడిగిన మీకు చూపించడం కోసమని నేను రైస్ కడిగి వాటర్ పోస్తున్నాను. రైస్, మినపప్పు, కందిపప్పు, మళ్ళీ ఇడ్లీ రవ్వ, ఇలాంటి వాటర్ అన్నీ కూడా మనం కడిగి ఇందులో ఈ విధంగా పోసుకోవాలి. రైస్ వేసాం కదా, మనం అన్నము వేస్ట్గా పడేయొద్దు. అది పుల్లగా పులిసి చెట్లకి చాలా మంచి ఉపయోగాలు. చెట్లకి ఇంత మంచిగా కాత పూత వస్తుందంటే ఇలాంటివన్నీ నేను చేస్తాను కాబట్టి మంచి కాయలు హార్వెస్ట్ తీసుకోగలుగుతున్నాను. మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి కదా. నేను ఇంకా ఇది కూడా ఈ విధంగా రోజు చేసేదే మీకు ఈరోజు చూపించాలని నేను ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నానండి. మినప్పప్పు అండి, మినప్పప్పు కడిగిన నీళ్ళు కూడా ఇందులో పోసుకోవాలి. బాగా పిసికి, ఇందులో ప్రోటీన్లు చాలా ఉంటాయండి. మినప్పప్పులో ఎన్ని ప్రోటీన్లు ఉంటాయో అవన్నీ ఈ వాటర్లోకి దిగుతాయి కదా, ఇది కూడా చాలా మంచిది. ఇడ్లీ రవ్వ కూడా వాటర్ పోసి కడుక్కుంటానండి. రవ్వ కడుక్కునేటప్పుడు అండి మంచిగా ఇలా కలిపి కొంచెం 2 నిమిషాలు ఇట్లా ఆపాలి, లేకపోతే రవ్వ అంతా వాటర్లో వెళ్ళిపోతుంది. ఇడ్లీ రవ్వ కదా, అలా ఆపి ఈ నీళ్ళన్నీ పొంచేయాలి. చూడండి ఎంత చిక్కగా ఎంత బాగున్నాయో. ఈ నీళ్ళు వల్ల మనకి చాలా మంచిదండి చెట్లకి. ఇలా మీకు చద్దన్నం మిగిలిపోతే పడేయకండి. చద్దన్నంలో ఇలా బియ్యం పప్పులు అన్నీ కడిగిన నీళ్లు పోసుకొని మీరు ఒక 3 days దీన్ని కదిలీకుండా ఇలాగా పెట్టండి, బాగా పులుస్తాయి. ఈ విధంగా క్లాత్ చుట్టి పెట్టండి. వేస్ట్ బకెట్లలో కానీ పాత బిందెలు ఏ ఉన్నా సరే మీకు ఈ విధంగా పెడితే చెట్లకి చాలా అంటే చాలా మంచిదండి. మళ్ళీ ఇది 3 days తర్వాత నేను చెట్లకి ఏ విధంగా పోస్తానో అది కూడా చూపిస్తానండి. చూడండి, ఇలాగ ఫర్మెంటేషన్ అయ్యిందండి. బియ్యం పప్పులు రవ్వ అన్నీ కడిగి పెట్టుకున్నాం కదా, అది 3 days తర్వాత ఈ విధంగా ఫర్మెంటేషన్ అయ్యి మంచిగా పైకి ఈ విధంగా వచ్చింది. చూడండి, ఇది చాలా మంచి బ్యాక్టీరియా అన్నమాట. మొక్కలకి ఏర్లు బాగా స్ప్రెడ్ అయితే పూత పిందె దశలో ఇస్తే మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది, పూలు బాగా పూస్తాయి, కాయలు కూడా బాగా కాస్తాయి. ఇది మొత్తం కలిపి చూపిస్తానండి ఒకసారి మీకు. ఒకటి స్టిక్ లాంటిది తీసుకొని ఇట్లా కలుపుకున్నాము. ఒక క్లాత్ కట్టి టబ్బుకి వడపోస్తున్నానండి. దీంట్లో రైస్ వేసాం కదా, మనం అన్నం వేసాం కదా, ఆ అన్నం మొత్తం వడకట్టుకున్నాము, చీమలు అవి రాకుండా. చూడండి, అన్నం అడుగునే ఉంది. ఈ లిక్విడ్ మొత్తం తీసుకొని ఈ రైస్ పడేయాలి మనం. కొద్దిగా ఆవాలు పొడండి, ఇంతే ఒక స్పూను, పెద్ద టీ స్పూన్ మాదిరిగా ఆవాల పొడి వేస్తున్నాను. ఇది ఎందుకు వేస్తున్నానంటే ఆవపిండి కానీ వేపపిండి కానీ వేరు పురుగు పడకుండా మంచిగా బలంగా ఉండడం కోసం మొక్క వేసాను.
ఈ విధంగా వడపోసుకున్నది మనం పైన మొక్కలకు కూడా పైన స్ప్రే చేయొచ్చు, వేర్లలో కూడా వేయచ్చు. 1:4 వాటర్ కలుపుకొని ఇవ్వాలి. పైన స్ప్రే చేయడానికి స్ప్రేయర్ డబ్బా తీసుకున్నాను. నేను వాటర్ వేస్తున్నాను, కొంచెం హాఫ్ లీటర్ వాటర్ వేసాను. స్ప్రేయింగ్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. అంతే. ఈ వాటర్ స్ప్రే చేయటం వల్ల మనకు పిండినల్లి అని తెల్లది పురుగు వస్తుంది. మందార చెట్టుకి సన్న పెయిన్ బంక్ వస్తుందండి. అది పెయిన్ బంక తగ్గుతుంది, పిండినల్లి పురుగు కూడా తగ్గుతుంది. ఇదిగోండి ఈ విధంగా స్ప్రే చేయాలి. ఈ విధంగా నేను బయట ఉన్న మందార చెట్లకి అన్ని చెట్లకి నేను స్ప్రే చేస్తానండి. వీడియో లెంత్ అయ్యింది కదా. ఇంకా ఈ మిగిలిన నీళ్ళు కూడా మనం ఈ రైస్ పడేసుకున్నాము. ఈ మిగిలిన నీళ్ళు కూడా వాటర్ కలుపుకున్నాం 1:4. ఎనిమిది పోసానండి. 2 ఆ ద్రావణం పోసాను కదా. ఇప్పుడు ఈ విధంగా మొక్కలన్నిటికీ కొద్దిగా ఒక అరడబ్బా సుమారు నీళ్లు పోయాలి. పెద్ద చెట్లు అయితే ఎక్కువైనా పోసుకోవచ్చండి. చిన్న మొక్కలు అయితే మొక్క సైజుని బట్టి మనం నీళ్లు పోయాలి. మనకే తెలిసిపోతుందండి రోజు నీళ్లు పోసే వాళ్ళకి, మొక్కలు పెంచే వాళ్ళకైతే అర్థమైపోతుందండి. చిన్నవి కదా ఇవి, ఇంత చిన్న గ్లాసుల్లో మొక్కలు పెట్టుకున్నాను కదా, అందుకని కొద్దిగా పోసానండి. మనీ ప్లాంట్కి, ఇంకా బయట మనకి మందార చెట్లు, మామిడి చెట్లు అయినా పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా నేను పోస్తానండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ. మన పెరటి తోటలో కూడా అన్ని చెట్లకి పోసుకున్నామండి. మందార చెట్లకి ఎక్కువ పిండినల్లి వస్తుందండి. మొక్క మొత్తం ఆకులు అవన్నీ తడిసేలాగా పైదాకా కొట్టాలి. ఇట్లా మొత్తం తడిసేలాగా ఇలా స్ప్రే చేసుకోవాలి. ఉన్న నీళ్ళు మొత్తం మొక్కలకు పోస్తాను. ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.